కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు జెడ్పీ మాజీ చైర్పర్సన్ విజయ గణపతి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో జిల్లా పరిషత్ తాజా మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత కనుమల్ల విజయ్ గణపతి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. విజయ్ గణపతి దంపతులిద్దరికీ కాషాయ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వారితో పాటు జమ్మికుంటకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కండువా కప్పుకున్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ సహా తన పార్లమెంట్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే సాధ్యమైందని తెలిపారు. స్మార్ట్ సిటీ, అమృత 1-2 స్వచ్ఛ భారత్ వంటి పథకాలతో పాటు 14, 15, 16వ ఆర్థిక సంఘం విడుదల చేసిన నిధులతోనే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో అభివృద్ధే మా విధానం, హిందుత్వమే మా నినాదం పేరుతో ప్రజల వద్దకు వెళ్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్లలో మున్సిపాలిటీలకు నయా పైసా ఇయ్యలేదని గుర్తు చేశారు. ఎన్నికలు వస్తున్నాయని తెలియడంతో ఓట్ల కోసం అభివృద్ధి పనులకు శంకుస్థాపనల పేరుతో కాంగ్రెస్ నేతలు హడావిడి చేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి ఏం లాభమని, గెలిచిన తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడతారని పేర్కొన్నారు. ప్రజలు వాస్తవాలు గమనించాలని కోరారు. బీజేపీని ఆశీర్వదించి కరీంనగర్ కార్పొరేషన్తో పాటు మున్సిపాలిటీలో అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే కేంద్రం నుండి అత్యధిక నిధులు తీసుకురావడంతో పాటు సిఎస్ఆర్ నిధులను సైతం తీసుకొచ్చి అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ డి శంకర్, డిప్యూటీ మేయర్ గుగ్గిల రమేష్, బీజేపీ జమ్మికుంట నేతలు ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.